ఏందో అర్థం కావట్లేదు సరే. మీ ఊరు జనం అందరూ చాలా మంచిగా ఆపడతారు. మీరేనా సార్ సపోర్ట్ కొడతారు లాస్ట్ నన్ను కొడతారు చూద్దాం. మా యూత్ ఉంది అనే యూత్ ఒక్కరు కూడా పెళ్లి కానీ చరణ్ గారు అంటే సమయం సందర్భం లేకోకుండా పనులు చేస్తే ఏంద్రా సతీష్ రక్తం కారుతుంది, జుట్టంతా సరిగిపోయింది, సొక్కా జరిగిపోయింది, ప్యాంట్ జరిగింది, ముఖమంతా దొబ్బంటుంది, ఏమైందిరా వాడు వచ్చిందిగా మొత్తం కారిపోయింది. ఎందుకురా ఎందుకంటావేంద్రా నీకు తెలుసుగారా నేను మంచిగా పాటలు పాడతా. అవును నువ్వు మంచి గాయకుడివి. ఇవాళ మన ఫ్రెండ్ గణేష్ గారు ఉండుగారా. ఎవరు గణేష్? అదేరా గణేష్ గారు నల్లగా తారు డబ్బాలాగా నీలాగానే ఉంటాడు. ఆడది ఈ రోజు పెళ్లి అయితే భోజనానికి పోతుందా మగ మొహాలు ఎప్పుడు భోజనాలే. వాడు చూస్తున్నా తాళ డబ్బాలాగా ఉండు, నల్లగా తాళ డబ్బాలాగా ఉండు. పెళ్లి కూతురేమో నాలాగా చాలా అందంగా ఉంది. అబ్బో ఇక పెళ్లి కూతురేమో అందంగా ఉంది. వాడు చూస్తున్నా నల్లగా తాళ డబ్బాలాగా నీలాగానే ఉండు. వాళ్ళిద్దరు పెళ్లి కుదిరింది. పాప 40 సంవత్సరాలకి పెళ్లికి ఎట్టిన జనం వచ్చారు, ఎట్టిన సౌండ్ సిస్టమ్ పెట్టారు. ఇక మైక్ అందుకుంటే నేను ఆగనగా ఆగవు. మంచి పాట మైక్ అందుకుంటే కాదు, మైక్ ను చూస్తేనే నువ్వు ఆగవు. అవును డబల్ పేమెంట్ చూసుకుని అసహాయంగా ఇక మైక్ అందుకుంటే నేను ఆగనగా. అవును ఇక మంచిగా పాట పాడుతున్నా. ఆ పెళ్లిలో పాట నల్లగొండ అబ్బాయి నల్ల తారు డబ్బాలాగా డాంబర్ రోడ్ లాగా నీలాగుండు. అమ్మాయి నాలాగా చాలా అందంగా ఉంది. ఏం పాట పాడినరా? ఇక వాళ్ళిద్దరు చూస్తే మంచి పాట పాడినా. ఏం పాట? ఏం పాట పాడిన తెలుసా? ఏం పాట? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు కాలరాత్రికి చందమామకి పాడు. వాడికి 35 సంవత్సరాలకు పెళ్లి అవుతుంటే పాపం పావురానికి పంజరానికి అంటూ కొంటారా? వాడికేమో కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు మామూలు కాదురా. వాము ఆచారం మామూలు జనం కాదు. ఏమన్నారు? వాడు కూకున్న ముసలమ్మ ఉందా ముళ్ళు కర తీసుకొని యువకుట్లు కొట్టింది పట్టకుండా ఉంటుంది. పెళ్లి కొడితే కొట్టారా? మళ్ళీ శవయాత్ర కొట్టారా? అరే పెళ్లిలో దెబ్బలు తిన్నా మళ్ళీ శవయాత్ర కాడికి ఎందుకు పోయినరా? ఎందుకు పోయినమంటారండి, మా ఊర్లో చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా ఒక్కడే ఒక నాయకుడు, మా మండలం మొత్తం మీద మంచి నాయకుడు ఆయన. ఆయన గారు చనిపోతే చుట్టుపక్కల జనం అందరూ వచ్చారు. అప్పుడు ఇక శవయాత్ర జరుగుతుంది. ఇక తిప్పుడు గలం ఆపారు. ఇక సతీష్ బాగా పాటలు పాడుతారు నన్ను పిలిచారు. ఇక శవయాత్రలో నేను మంచి పాట పాడినా. అంటే శవయాత్రలో విషాదమైన పాట పాడుంటావు. ఏం పాట పాడింది? ఏం పాట అంటే శవం కడిగి పోయి శవాన్ని పట్టుకుని లే అంటే లేదురా. వామ్మో శవాన్ని లేవటం కాదురా, శవాన్ని పక్కన పెట్టి జాతర కుక్కలు కొట్టారు. ఇంకా నయం నిన్ను కూడా శవంతో పాటు చేసపాలి ఎదవా. ఒకడైతే బొంగు పిల్లలు తీసుకొని ఇస్తే ఆడకొచ్చుకోవాల్సిన ఆడకొచ్చుకోండి మా మొఖం చూడు. ఇంకా ఆడకొడితే కొట్టారా? తినాలి కూడా కొట్టారా? అరే పెళ్లిలో తిన్నాం, శవయాత్రలో తిన్నాం, మళ్ళీ తినానికి ఎందుకు పోయినరా ఎదవా? వాన ఆగిందిగా అందుకే తినానికి కూడా తిన్నామని. శవయాత్ర ఎట్టారు తన్నులు తిన్నాని దినానికి మంచి పాట పాడదాని పోయిన బాబాయ్. జనంలో అంటే పాడొచ్చలే విషాదమైన పాట కర్మ కాబట్టి వర్ధంతి పాట పాడి ఉంటాం. ఏం పాట? ఒక పక్క సంతాప సభ ఒక పక్క భోజనాలు చేస్తున్నారు. తండకు వచ్చారు మైక్ ఇచ్చారు. ఇక చచ్చిపోయిన రోజు దినంగా మంచి పాట పాడు సతీష్ అంటే మంచి పాట పాడిన దినంలో. సరే బాధ పాట పాడే ఉంటావు. ఏం బాధ పాడినావు? ఏం బాధ తెలుసా? మళ్ళీ ఇది రాని రోజు అండి దినం కాడిపోయి మళ్ళీ రావాలరా నీకు? పాట పాడుదని పాడేనరా? వామ్మో ఆ జనం ఏం జనవరా, భోజనాల మీద కూర్చున్న మొత్తం మటన్ ముక్కలు మొత్తం తిని మిగిలిపోయిన బొక్కలు చేసుకుంటే అబ్బా తగలాల్సి అంటే తగిలే నీ మొక్క ఇంకా సాగట్లా. నిన్ను ఆడగొడత పెట్టారా? మళ్ళీ ఆడరా? గుళ్ళో కూడా పెట్టారా? అరే గుళ్ళో అంతా పత్తి శ్రద్ధలతో ఉంటారు, నిన్నెందుకు కొట్టారా? మా ఊర్లో జనం అందరూ కూడా మా ఊరు జనం తిరుమల గ్రామం జనం అందరూ కూడా కార్తీక మాసం సందర్భంగా హాయిగా అందరూ గుళ్ళలో పోయి పూజలు చేస్తున్నారు. ఇక మన ప్రసాద్ గారు ఉన్నారుగా, అదే మన ఎస్బీఐ మేనేజర్ గారు పాల్ గారు సతీష్ బాగా పాటలు పాడుతారని నన్ను కూడా పాట పాడమని చెప్పారు.
గుళ్ళె గుడిలా ఆ గుళ్ళె మొత్తం మన ఆడవాళ్ళందరూ అల్లనవరు భక్తి శ్రద్ధలతోటి ఇక దేవుడి దగ్గర పోయి మైక్ అందుకొని మంచి పాట పాడిన దేవుడి గుడిలో మంచి పాటే పాడిన ఒకటి ఏం పాట పాలుగారు పిలవ పిలిచిండు ఇక మంచి పాట పాడరా మంచి పాట పాడిన ఏం పాట గుడిలో దేవుడి దగ్గరికి పోయి ఏం పాట ఉన్నావా అసలున్నావా ఉంటే బయటికి రా, బయటికి రా. నీ కడుపు చల్లంగా ఉంటా గుడి కాడికి పోయి దేవుడిని ఉన్నవా రా రా అంటూ వస్తాడు రా వామో దేవుడు రావడం పక్కన పెట్టి కానీ వామో ఈ తిరుమల గ్రామంలో ఉన్న మహిళలు మామూలు మహిళలు కాదురా. ఎందుకురా అందరూ బయటకు వచ్చి ఎవరు ఇడిచిన చెప్పుడు వాళ్ళు తీసుకొని మామూలు కొట్టుడు కాదురా. నయం ఆడ కొట్టాల్సిన వాళ్ళు ఆడే కొట్టారు. నయం సంపలే ఆడ కొట్టారా ఇన్ని చోట్ల దెబ్బలు తిని మళ్ళీ ఆడరా ఆఖరికి పుట్టినరోజు పార్టీని కొట్టారా. పుట్టినరోజు పార్టీలోనా అరే పుట్టినరోజు పార్టీలో అంతా కేక్ కట్ చేస్తారు మంచిగా సంతోషంగా ఉంటారు నేను ఎందుకు కొట్టారా నన్ను ఎందుకు కొట్టే ఉంటుందిరా. మన ఊరు గ్రామ సర్పంచ్ గారు తెలుసుగా సర్పంచ్ గారు వాళ్ళ ఫ్రెండ్ కి 10 సంవత్సరాల తర్వాత ఎన్నో దేవుళ్ళకి మొక్కంగా ఎంతో ప్రయత్నం చెయ్యండి. నేను కూడా మంచి పాట పాడదానికి పోయినా మంచి పాట పాడినా. అంటే పుట్టినరోజుకి వేడుకలు కాబట్టి మంచి పాట పాడేటాడు. ఏం పాటరా పుట్టినరోజు నాడు ఏం పాట పాడతారా? ఏం పాట? చాలా మంచి పాట. హ్యాపీ బర్త్డే టు ఆ పాటేనా? అది అంతా తెలిసిన పాటే. ఇక నా కాడ మంచి పాట ఉంది. ఏం పాట? ఏం పాట? సుక్కలోకి ఎక్కినాడు సక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి. వాడు పాప ఎట్లా ప్రయత్నం చేయంగా 15 సంవత్సరాలకు పుడితే నువ్వు పోయి వాడిని సొక్కల్లోకి పంపిస్తావరా ఎదవా? అంటే పాట బాగుందని పాడేదిరా. వామో పొట్టోడికి ఇంత పండు కేక్ కోసేటోడు ఆ కేక్ కోసే కత్తి తీసుకొని నన్ను పొట్టడానికి వచ్చిండ్రా. ఇంకా నయం ఇన్ని చోట్ల దెబ్బలు తిన్నా ఇంతమంది నాకు సపోర్ట్ కొట్టకపోయినా నాది ఒకటే ఆవేశం. ఏంది? ఒకటే ఆవేదన. ఏంది? ఒకటే బాధ. ఏంద్రా? నాలో ఉన్న టాలెంట్ ని ఎవరు గుర్తించట్లేదురా. నన్ను ఎవరు ఎంకరేజ్ సతీష్ ఆఖరికి ఉద్యోగాలు కూడా పేరు లేదురా. అవునారా? అరే నువ్వు బాధపడబాకరా. నీ టాలెంట్ నీ ఫ్రెండ్ గా నేను గుర్తించాను. నేను 3 సినిమాలలో పాడాను, మరొక సినిమా చేయబోతున్నాను. మా విజయ్ అన్న సంగీత డైరెక్టర్. ఆ సినిమాలో 6 పాటలు నువ్వే పాడుతు గాని ఇంకా మధుప్రియ అనేక ఆల్బమ్లు చేస్తున్న ఆల్బమ్లలో కూడా నువ్వే పాడుతు గాని నీకు నా ఫ్రెండ్ గా అవకాశం ఇచ్చేస్తున్నా. నువ్వు పండగ చేసుకు ఎంజాయ్ చేయపో. ఏ అవకాశం కనిపించినా కనిపించకపోయినా నాకు ఒక్క పేరు ఉద్యోగాలు ఒక్క పేరు. Please subscribe my channel now. Thank you.